తెలంగాణలో ఎండల తీవ్రతతో వాగులు చెరువులతో పాటు రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. ఎండలు ఇలానే కొనసాగితే రిజర్వాయర్లు పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. బానుడి బగబగలతోని తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిపైన ఒక చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం మనం కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాంలో ఉన్నాము. నేను మీకు లోయర్ మానేరు డ్యాంను చూపిస్తున్నాను. ముఖ్యంగా రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాలకు సంబంధించి నీటి కొరత ఏర్పడనుందా అనే ఒక చర్చ ఊపందుకున్న క్రమంలో నేను మీకు ఎల్ఎండి డ్యాంను చూపిస్తున్నాను. ఎల్ఎండి డ్యాము 24 టీఎంసీలకు పైన ఉండే ఈ డ్యాంలో ప్రస్తుతం 6.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే మాత్రం కొంచెం నీటి నిల్వలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఏడాది 5 టీఎంసీలకు పైగా మాత్రమే మనకి ఇక్కడ నీటి నిల్వలు ఉండేవి. కానీ ఈసారి కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ప్రస్తుతం మనకు ఇది ఒక ప్లే గ్రౌండ్ను తలపిస్తుంది. ముఖ్యంగా పశువులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మేత మేసే దృశ్యాలను కూడా మనం లోయర్ మానేరు డ్యాంలో చూస్తున్నాం. అయితే ఎల్ఎండికి 3 ప్రధానమైన సోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మోయతుమ్మెద వాగు నుంచి న్యాచురల్గా ఫ్లడ్స్ వస్తుంటాయి. మరొకటి మిడుమానేరు. ఆ మిడుమానేరుకు సంబంధించి పైనుంచి నీరు రావడంతో పాటుగా ఎల్లంపల్లి నుంచి ఒకవేళ వాటర్ వదిలితే ఖచ్చితంగా వరద కాలువ నుంచి మిడుమానేరు ద్వారా లోయర్ మానేరు డ్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎల్లంపల్లిలో కూడా మనం చూస్తే ఎల్లంపల్లిలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయినాయి. ఈ క్రమంలో మరి రాబోయే రోజుల్లో ఇది ఒక ఛాలెంజింగ్గా మారుతుందా? మరొక వైపు వాతావరణ శాఖకు సంబంధించి ఇప్పటికే ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. అదే జరిగితే కనుక ఒకవేళ వర్షాలు సరిగ్గా పడకపోతే ఖచ్చితంగా నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ సవాళ్ళను ఎలా అధిగమిస్తారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే అంటే జూన్లో ముఖ్యంగా రబీ సీజన్కు సంబంధించి రైతులు నార్లు వేసే క్రమంలో వాళ్లకు ఇక్కడి నుంచి ఒక 2 తడిలకు సంబంధించి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అప్పుడు ఈ ఎల్ఎండికి సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న 6.3 టీఎంసీల నీరు కూడా మొత్తంగా తగ్గిపోయి డెడ్ స్టోరేజ్కు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో కరీంనగర్తో పాటుగా హైదరాబాదు జంట నగరాలకు తాగునీటిని అందిస్తున్న ఎల్ఎండి, అదేవిధంగా సిద్దిపేట వంటి ప్రాంతాలకు కూడా తాగునీటిని అందిస్తూ ముఖ్యంగా వరంగల్ సూర్యాపేట వరకు కూడా సాగునీటిని అందిస్తున్న ఈ ఎల్ఎండి నుంచి రాబోయే రోజుల్లో నీరు ఏ విధంగా అందిస్తారు, ముఖ్యంగా రైతులకు కావచ్చు, సామాన్య జనానికి తాగునీటి అవసరాలకు కావచ్చు ఏ విధంగా ఉండబోతుందనే ఒక చర్చనైతే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జలాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక ఆలోచన, అదేవిధంగా భావన కూడా మనకు తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.